ఇది మంచి చెట్టు, ఈ ఫలాలను మనం కోసుకొని తినొచ్చు, దీని ద్వారా మనకి ఆరోగ్యం వస్తుంది, కానీ హాని జరగదని ఆ చెట్టు ఫలాన్ని తిన్నప్పుడు మనకు అర్థమవుతుంది. గమనించండి, ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడో, ఎవడు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడో ఎవడు దురాత్మ చేత నడిపించబడుతున్నాడో మనము సంఘములో గుర్తుపట్టాలి. ఎవడిని పడితే వాడు అందరూ ఇంట్లోకి పిలిచి కుర్చీ వేసి, అయ్యా ఇదయ్యా నా బాధ, నా భర్త ఎలాంటివాడయ్యా, నా భార్య ఎలాంటిదయ్యా, నా కూతురు ఎలాంటిదయ్యా అని ఇంట్లో గుట్టు బయట పెట్టుకోవద్దు దయచేసి. అందరిని నమ్మొద్దు. మనకి ఒకటే ఆధారం, ఎవరైతే నిజమైన సేవకులు, నిజమైన విశ్వాసం, ఏది నిజమైన సంఘము, నేను చెప్పినా కూడా మీరు నమ్మకూడదు. కానీ ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథములు ఈ వాక్యాన్ని గమనించి చూసి తెలుసుకొని దాని ప్రకారమే మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఈ రోజున అనేక మంది దేవుని ఎరగని అన్యజనులు బయలుదేరారు. ఈ రోజున అనేక మంది దేవుడు ఎరుగుకుండానే ఏదో 4 మాటలు, దేవుని మాటలు చెప్పుకొని వచ్చిన 4 ప్రార్థనా ముక్కలు ప్రార్థన చేసుకుంటూ నేను కూడా దేవుని బిడ్డలేని అనేక మంది దేవుని ప్రజలను మోసము చేయడానికి అనేక మంది అన్యజనులు బయలుదేరారు. ఇది అంత్యకాలం. ఈ అంత్యకాలములో ఒక విశ్వాసి చాలా మెలకువ కలిగి జాగ్రత్తగా తన బ్రతుకును కాపాడుకోవాలి. లేకపోతే నీ జీవితానికి, నీ కుటుంబానికే నష్టం. వీటిని నీవు గమనించుకోలేవని, వీటిని నీవు సరి చేసుకోలేవని, నీలో ఉన్నటువంటి అన్య జనాంగాన్ని నీవు వెళ్ళగొట్టుకోలేవని నా దేవుడే నిశ్చయముగా ఈ నూతన సంవత్సరములో మీ మధ్యలో ఉన్నటువంటి అన్య జనులలో నుంచి నేను వారిని వెళ్ళగొట్టి మీకు మేలు కలుగజేయబోతున్నానని వాగ్దాన రూపముగా మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎవరు శత్రువులు? ఎవరు శత్రువులు చెప్పాలి. ఒకటి అవిధేయత స్వభావం. చెప్పండి అమ్మా. ఒకటి ఆదాము శత్రువు. ఆదాము అంటే ఎవరు? చర్చిలో ఎవరు ఉన్నారు కదా? ఆదాము వెళ్ళగొట్ట దయచేసి. ఆదాము వల్లే హవ్వను వెళ్ళగొట్టి దేవుని మన ఎవరు బాక్సులు, ఫుల్ ఫీడ్ మైకులు ఉంటాయి. మనుషులను వెళ్ళగొట్టడం కాదు, కానీ మనుషులలో ఉన్నటువంటి స్వభావాలు వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. మనం అందరికీ ప్రేమించాలి. మనుషులను ఎన్నడూ కూడా ద్వేషించకూడదు. వారి స్వభావాలను వెళ్ళగొట్టాలి. వారి స్వభావాలకు మనం దూరముగా ఉండాలి. ఒకటి ఆదాము అనేటువంటి అవిధేయత అనేటువంటి శత్రువుని వెళ్ళగొట్టాలి. రెండవది అన్యజనులు అనేటువంటి లోక ఆచారాలు.